హలో ఆల్. నేను మీ రచన సింగ్ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ దాదాపు 4 దశాబ్దాలు పైగా దానిలో సీనియర్ లీడర్‌గా ఉన్నటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఆల్‌మోస్ట్ జగిత్యాలలో ఆయన మీద గెలిచి వచ్చినటువంటి సంజయ్ విషయంలో ఆయనకున్నటువంటి అసంతృప్తి, ముఖ్యంగా సీనియర్ లీడర్స్‌ని రేవంత్ రెడ్డి ట్రీట్ చేసిన విధానం కావచ్చు, పార్టీలో ఆ పార్టీ ఫిరాయింపుదారులకు వస్తున్నటువంటి ప్రాధాన్యత కావచ్చు, సీనియర్ లీడర్స్ కి దక్కుతున్నటువంటి గౌరవం సరిగ్గా లేకపోవడం, ఇటువంటి అనేక కారణాలను ఆయన వెళ్ళగక్కుతూ కోపంగానే బయటకు వచ్చారు. అయితే ఆయన బయటికి వచ్చే ముందు నుంచే ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు అన్న వార్త కూడా వినిపిస్తూ ఉంది. దాని తర్వాత ఆయన రాజీనామా చేయడం దానికి కొంచెం అనుకూలంగా, సానుకూలంగా కనిపించింది. అయితే ఆయన పార్టీ ఫిరాయింపుదారుల గురించి ప్రస్తావిస్తూ, దాన్నే ప్రధాన సమస్యగా చూపిస్తూ, ఇప్పుడు మళ్ళీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం, వార్తలు రావడం, ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? రాజకీయాల్లో ఇలా పార్టీ ఫిరాయింపులు జరుగుతూ ఉండడము. ఇప్పుడు ఇలా మాట్లాడిన వ్యక్తి మళ్ళీ పార్టీ ఫిరాయింపు జరిగితే అక్కడ ఎట్లా అప్లై అవుతది? ఈ మొత్తం తెలంగాణ రాజకీయ పరిణామాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అలాగే ప్రజలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? రాబోయే ఎన్నికల్లో కావచ్చు, లీడర్స్ నమ్మడం విషయంలో కావచ్చు, ఓవరాల్‌గా ఈ తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని ఎలా ఇది చేస్తుందో చెప్పడానికి మనతో ఇద్దరు గెస్ట్స్ ఉన్నారు. కల్లేపల్లి సుందరయ్య గారు బీజేపీ సీనియర్ లీడర్, అలాగే చలసాని నరేంద్ర గారు సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్. సో స్టార్టింగ్ విత్ సుందరయ్య గారు, మీరు చెప్పండి. ఆల్రెడీ మీరు కూడా ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి, ఆల్మోస్ట్ బీజేపీలో కాబట్టి, సో ఈ ఫిరాయింపు దారుల గురించి బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ కావచ్చు, ఆయన మీద వస్తున్న వార్తలు ఎప్పటి నుంచో, సో దీనంతా కూడా ఒక రాజకీయ వాతావరణం, తెలంగాణ రాజకీయ వాతావరణంలో ఎలా చూడొచ్చు? రచన గారు, జీవన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఆయన ఓడిపోయిన తర్వాత, సంజయ్ కుమార్ మీద ఓడిపోయిన తర్వాత, ఇది అతను వ్యవహరించిన ఒక ప్రవర్తన విధానం ఏదైతే ఉందో సభ్య సమాజం ఈ ప్రజాస్వామ్యంలో అంత ఆమోదించదగ్గ పరిణామం కాదు. ఆయన సీనియర్ లీడర్ అయ్యింది కాంగ్రెస్ పార్టీలో. ఇతర సీనియర్స్ ఏ విధంగా నడుచుకుంటున్నారో దానికి భిన్నంగా ఈయన వ్యవహరించడం అనేది ఆ పార్టీలో ఉండే నాయకత్వానికి కానీ, ప్రస్తుతం ఆ పార్టీ నడుపుతున్న గవర్నమెంట్ కి కానీ ఏ మాత్రం కూడా ఆమోదించదగ్గ పరిణామం కానీ కాదండి. ఎందుకంటే రాజకీయాల్లో ప్రస్తుతంగా మనం కాంగ్రెస్ కల్చర్ గురించి మాట్లాడితే, కాంగ్రెస్ లో వాక్ స్వాతంత్రం కానీ, అంతర్గత ప్రజాస్వామ్యం కానీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అబౌట్ దేర్ ఓన్ ఒపీనియన్స్ ఆన్ ద గవర్నమెంట్ కానీ, ఆన్ ద పార్టీ కానీ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఎనీ అదర్ నేషనల్ పార్టీ లైక్ బీజేపీ కానివ్వండి, ఇంకా బిఎస్పీ లాంటి పార్టీస్ లో అంత స్వేచ్ఛ ఉండదు. ఫ్రీడమ్, స్వతంత్రంగా వ్యవహరించి స్వతంత్రంగా వ్యక్తపరిచే ఒక ఇది ఉండదు. ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ లో ఎవరి ఇష్టారాజ్యం ప్రకారం వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడడం, పార్టీని పార్టీ నడుపుతున్న గవర్నమెంట్ ని అనేక రకాలుగా సొంత సీనియర్ లీడర్సే దాన్ని కించపరచడమో, అవమానపరచడమో, వేరే రకంగా వక్రీకరించడమో చేసే సంస్కృతి చాలా ఎక్కువగా కాంగ్రెస్ లో కనిపిస్తూ ఉంటది. జగ్గారెడ్డి కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, అంటే నేను లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఇప్పుడు కాకుండా గతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ 60 సంవత్సరాల్లో వ్యవహరించిన తీరుతెన్నులు ప్రతి రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా వీళ్ళకి అంతర్గత స్వాతంత్రం అనేది, ఇంటర్నల్ ఫ్రీడమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ పర్టికులర్ గా ఇప్పుడు జీవన్ రెడ్డి గారి వ్యవహార శైలి కూడా దానికి ఏమీ భిన్నం కాదు. ఈయన కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే, అలాంటి ప్రవర్తన విధానానికి చెందిన వాడిగానే పరిగణించాలి. ఈయన ఓడిపోవడం అనేది ఈయన తప్పిదం, ఈయన స్వయంకృత అపరాధం. ఆ నియోజకవర్గంలో ఎన్నోసార్లు అతను గెలిచాడు, ఓడిపోయాడు, మళ్ళీ ఓడిపోయాడు కూడా. సో ఎమ్మెల్సీ ఇచ్చి కూడా గౌరవించింది పార్టీ. అది కూడా ఆ విశ్వాసాన్ని, ఇన్ని సంవత్సరాలుగా ఉన్న విశ్వాసాన్ని పక్కన పెట్టి పార్టీలు మారడం అనేది అనాదిగా వస్తున్న ఆచారంగా మారింది రాజకీయాల్లో. ఏ పార్టీ దానికి అతీతం కాదు. వాళ్ళు చెప్పేది ఏం రీజన్ చెప్తారంటే, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారాము అని చెప్తుంటారు మారిన వాళ్ళు. సో నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధి కావచ్చు, లేదా అతని సొంత స్వలాభం గురించి కావచ్చు, ఇంకొక ప్రయోజనం కావచ్చు, అనేక రకాలు ఉంటాయి. మా పార్టీ మారిన వ్యక్తికి కారణాలు అనేక ఉంటాయి. పత్రికా ముఖంగా, సభాముఖంగా, ప్రజాముఖంగా చెప్పే కారణాలు ఈ ఒక్క కారణమే ఉంటది. ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను వచ్చానని చెబుతారు. ప్రతి ఒక్క లీడర్ చెప్పే ఫస్ట్ లైన్ స్టేట్మెంట్ అదే ఉంటుంది. అయితే ఇప్పుడు నిజంగా మనం వాస్తవాలు మాట్లాడుకోవాలంటే, వెరీ ప్రాక్టికల్ గ్రౌండ్ లో, రియాలిటీలో మాట్లాడుకోవాల్సి వస్తే జీవన్ రెడ్డి గారి గురించి, ఆయనకి ఇప్పుడు ఉన్న ఇబ్బంది ఏముందండి? సీనియర్ అయితే ఓడిపోతే ప్రజా జీవితంలో ఉండకూడదా? గెలిచిన వ్యక్తి కూడా ఈ పార్టీలోకి వచ్చాడు కదా, సంజయ్ కుమార్ కి స్నేహహస్తం అందించి
చేయూతను అందించి అతను కోరుకున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేయాలనుకుంటున్నాడో అతని ద్వారా నిర్వహించడానికి అతనుకున్న అడ్డంకులు ఏముంటాయండి? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచి వచ్చిన కూడా ఆ వ్యక్తి కాంగ్రెస్ సింబల్ వేసుకునే కదా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. ఆ బీఆర్ఎస్ కి సంబంధించిన కారు గుర్తుతో అయితే చేయడు, ఆ కండవ వేసుకుని అయితే చేయడు కదా. ఈయన సీనియర్ కాంగ్రెస్ లోనే ఆ రెస్పెక్ట్ ఇస్తూనే వచ్చాడు కదా. అందువలన ఇతను వ్యతిరేకించడం, అతను గెలుపుని వ్యతిరేకించడం అవుతుంది. అతని గెలుపు ఎవరిదండి? ఆ నియోజకవర్గంలో అత్యధిక ప్రజానికాంది. ఆ ప్రజానికం అతనికి ఇచ్చిన గెలుపుని ఇతను అవమానపరిచినట్టు, కించపరిచినట్టు, వ్యతిరేకించినట్టు. సో ఈ విధమైన సంస్కృతి, సాంప్రదాయం, ప్రవర్తన విధానం అత్యంత వ్యతిరేకించదగ్గది జీవన్ రెడ్డి యొక్క ప్రవర్తన. అతని ఇగో అట్టే ఉండొచ్చు, అతనికి పెద్ద స్థానం కల్పించట్లేదని బాధ, అతని వ్యక్తిగత విషయాలు అవన్నీ. అది ప్రజలకు ఆపాదించి, ఆ నియోజకవర్గంలో ఉన్న వర్గానికి ఆపాదించి సీనియర్స్ తొక్కువేయబడ్డారు, నన్ను అవమానించారు. ఈయన ఎందుకు అవమానిస్తారు? ఈయన గెలవలేదు ఫస్ట్. ఆ సంజయ్ కుమార్ ని పార్టీలోకి వచ్చినందుకు ఆహ్వానించి ఇతనితోటి చేయి కలిపి అభివృద్ధి పనులు చేసుకోండి అని ఒక సీఎం స్థాయిలో నియోజకవర్గంలో ఉన్న నాయకులు, మంత్రులు అందరూ కూడా అడిగిన పనులన్నీ నెరవేరుస్తున్నారు. సో ఎప్పుడు వ్యతిరేకించాలండి? ఇతను ఏదైనా ఒక ప్రపోజల్ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఒక స్కూల్ శాంక్షన్ చేయలేదు, ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేయలేదు, లేకపోతే నేను ఇంత కొట్లాడుతున్నా గెలిచిన వ్యక్తితోటి అని ఒక రకమైన పథకాలు నాకు రావడం లేదు అనే అంశాల మీద వీరోచితమైన పోరాటం చేసి గవర్నమెంట్ తో విపరీతంగా విభేదించి ఇతన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. గెలిచిన వ్యక్తి యొక్క ఎజెండాను కూడా అక్కడ నిర్వహించట్లేదు గవర్నమెంట్. అంటే అలాంటి ప్రజా ప్రయోజనాలని కాదంటుంది పార్టీ, గవర్నమెంట్ అని అంటే అలాంటి పరిస్థితుల్లో నిష్క్రమించి బయటకు వచ్చి వేరే పార్టీ తోటి కండ వేయించుకుని చేయి కలిపితే అది ఒక ఆమోదించదగ్గ పరిణామం. అలాంటి పరిస్థితులన్నీ కాలదన్ని, అలాంటి పరిస్థితులే అసలు లేని వాతావరణంలోంచి కేవలం ఇతనికి పెద్దపీట వేయలేదు, ఇతను గౌరవించడం లేదు. మొన్న జరిగిన లోకల్ స్థానిక బాడీలో కూడా పార్టీ సింబల్ లేకుండా ఒక 7-8 మందిని గెలిపించుకుని తన ప్రతాపం చూపించుకోవాలని ప్రయత్నం చేశాడు. అది పార్టీ ధిక్కారం కింద వస్తుందండి. ఏ పార్టీకైనా ఒక క్రమశిక్షణ, నియమావళి ఉంటుంది. ఆ డిసిప్లినరీ కమిటీ చూస్తూ ఊరుకోదు కదా. సొంత పార్టీలో ఉండి సొంత పార్టీకి తూట్లు పొడుస్తాము, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను కొనసాగిస్తాను అని ఎవరిష్టారాజ్యంగా వాళ్ళు ప్రవర్తిస్తే పార్టీ చూస్తూ ఊరుకుంటుందా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పిచ్చి పెట్టిన వాళ్ళలాగా ఎక్సైజ్ షాపులు, లిక్కర్ షాపులు కూడా నా ఇష్టం వచ్చిన టైంకి నేను నిర్వహిస్తాను నా నియోజకవర్గంలో. అంటే గవర్నమెంట్ ఎందుకు, దాని శాఖ ఎందుకు, ఎక్సైజ్ శాఖ? అట్లా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు పార్టీకి, గవర్నమెంట్ కి తూట్లు పొడిచే విధంగా ప్రవర్తిస్తే పార్టీ చూస్తూ ఊరుకోకూడదు. ఇప్పటికే ఎన్నో రకాల షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సింది జీవన్ రెడ్డికి. కానీ పార్టీ యొక్క అదృష్టం ఏంటంటే ఆయనే విడిచిపోతున్నాడు. వెళ్ళే పార్టీ కూడా ఏమైనా చక్కనైన పార్టీ అండి? భారత రాష్ట్ర సమితి అలియాస్ టిఆర్ఎస్ ఎంతమంది హేమాహేమిల్ని పార్టీలోకి ఆహ్వానించి కనీసం పక్కన కూర్చో కూడా వేయకుండా వెనకాల బ్యాక్ బెంచ్ లో, బ్యాక్ స్టూల్ లో కూర్చోబెట్టి అవమానించిన సంఘటనలు డి శ్రీనివాసన్ తీసుకోండి, కేశవరావు కేకేని తీసుకోండి, ఇంకా మహామహులు ఎంతో మంది సీనియర్లు, గుత్తా సుఖేందర్ రెడ్డి తీసుకోండి, ఇంకా ఎంతో మంది ఆ పార్టీ వ్యవహరించిన ఆ పొన్నాల లక్ష్మి అయితే చూడండి, ఆయన కక్కలేక మింగలేక ఏడుస్తూ క్లోజ్డ్ రూమ్ లో బాధపడుతున్నాడు ఈ రోజుకి. ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఇలాంటి సమయంలో గోడ దూకిటి వచ్చానా, నా భవితవ్యం మొత్తం కాలాలు పారేశారు బీఆర్ఎస్ వాళ్ళని కుమిలి ఏడుస్తున్నారు ఆయన. ఇలాంటి సీనియర్స్ అందరినీ ఏ విధంగా ట్రీట్ చేస్తుందో బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, ఇది రాష్ట్ర ప్రజలందరికీ అందరికీ తెలిసిన విషయం. ఇలాంటి నేపథ్యంలో అలాంటి పార్టీలోకి ఈ జీవన్ రెడ్డి వెళ్ళి సాధించేది ఏంటి? ఈయన చెప్పుకుంటున్న కల్లవల్లికి మాటలు ప్రజలకి న్యాయం చేయకూడదు. ఏం న్యాయం చేస్తాడు? అక్కడ పోయి ఇక్కడ సాధించిన న్యాయం అక్కడేం సాధిస్తాడండి? రూలింగ్ పార్టీలో ఉండి సాధించి ఒక్క విషయమైనా ఆయన ప్రజల పట్ల చిత్తశుద్ధితోటి పోరాడి నాకు ఈ ప్రజల కోసం ఈ ప్రాజెక్టు రాలేదు, ఈ పథకం రాలేదు, నేను ఇంత సీనియారిటీలో ఇన్ని పోరాటాలు చేశాను నా నియోజకవర్గం కోసమని మొత్తమైనా ఒకటి చెప్పండి. తాగునీరు కోసం చేసాడా, లేదంటే ఇంకా ప్రాజెక్టుల గురించి చేశాడా, వంతుల గురించి చేశాడా, లేదంటే ఏదైనా విశ్వవిద్యాలయాలు రావాలని కోరుకున్నాడా, లేకపోతే గవర్నమెంట్ ఆసుపత్రులు కావాలని పోరాటం చేశాడా, లేదంటే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, నా పలానా మండలంలో 10 రోడ్లు వేయలేదు, పలానా గ్రామంలో 2 రోడ్లు వేయలేదని ఏమైనా నిరాహార దీక్షలు చేసి ఏమైనా పోరాడా? ఎలాంటి ప్రజా ప్రయోజనాల కోసం ఈయన కష్టపడ్డాడని ఈయన పట్ల కాంగ్రెస్ పార్టీ సానుభూతి చూపించాలండి. కేవలం ఇంకొక పార్టీ సంబంధించిన, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సంజయ్ గెలుపుని జీర్ణించుకోలేకనే, ఈయన వ్యక్తిగతంగా తనకు తాను ఇమడలేకనే అతని స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారుతున్న ఈ వ్యక్తిని
రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో గౌరవించాల్సిన అవసరం లేదు, లెక్క పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. నేను చెప్పిన పైన ఉదాహరించిన ఇలాంటి సందర్భం నుంచి వెళితే పర్వాలేదు. ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజలకు న్యాయం చేస్తాడు, నియోజకవర్గానికి న్యాయం చేస్తాడు అనే ఒక హోప్, ఒక ఆశాభావం ప్రజలకు ఉంటుంది, పార్టీలకు కూడా ఉంటుంది. అరే ఆయన ఎంతో పోరాటాలు చేస్తాడు ప్రజల కోసం, నియోజకవర్గం. ఎలాంటి నేపథ్యం ఏమి లేదు. ఇది కేవలం సంజయ్ కుమార్ యొక్క గెలుపుని జీవించుకోలేకనే పార్టీ మారుతున్నాడు. థ్యాంక్ యూ సుందరయ్య గారు. నెక్స్ట్ నరేంద్ర గారు, మీరు ఈ పరిణామాన్ని ఎలా చూస్తున్నారు? ఆల్రెడీ సుందరయ్య గారు బీఆర్ఎస్ ఎలా ట్రీట్ చేస్తుంది సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ అని కూడా చెప్పారు కాబట్టి దీనికి ఇంకేమైనా యాడ్ ఆన్ పాయింట్స్ ఉంటే మీరు చెప్పండి. వాళ్ళ పార్టీలు మారటం అనేది ఎవరైనా సరే పార్టీ ఫిరాయించడం కానీ మారటం కానీ వాళ్ళ ఏదో ఆదర్శాల కోసం, ప్రజల సమస్యల కోసం, విధానాల మీద ఎవరు కూడా వాళ్ళ మాటల వాళ్ళ అన్ని పార్టీల్లో కూడా ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. ఫిరాయింపుల్లో పెద్దరికం పెద్దపేట వేస్తున్నాయి. ఇతర పార్టీలో ఉన్నప్పుడు అవినీతి పరులుగా మనం విమర్శించిన వాళ్ళే మన పార్టీలో రాగానే వాళ్ళకి పెద్దపేట వేయటం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ మనదే కేవలం మన తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్లో కూడా పార్టీలోంచి ఫిరాయించి వచ్చిన వాళ్ళకి, పార్టీలో దశాబ్దాల తరబడి పనిచేస్తున్న వాళ్ళకి మధ్య కలిసి పనిచేయటం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. వాళ్ళ మధ్య ఘర్షణలు, రాజకీయ అస్తిత్వం కోసం, ఆధిపత్యం కోసం ఘర్షణలు అనేవి సర్వసాధారణంగా వాళ్ళ అన్ని పార్టీల్లో దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అది ఏ మేరకు ప్రభావం ఉంటాయి ఏంటి అని చెప్పచ్చు. అయితే ఈ పర్టికులర్ జీవన్ రెడ్డి విషయంలో ఆయన ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు, ఆయన ప్రస్థానం అసలు తెలుగుదేశంలో నుంచి బయలుదేరింది. తెలుగుదేశంలో ఆయన మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు. వచ్చినప్పుడు అంతకుముందు రాజకీయాల రకం ముందు ఆయన మా ఆనాడు నక్సలైట్ ఉద్యమాలతో ఆయనకి సంబంధాలు ఉన్నాయి, క్రియాశీలంగా తిరిగారు. ఆ నక్సలైట్ యొక్క వాసనలు ఆయనలో పొడిగి ఉన్నాయి. అందుకనే ప్రజా సమస్యల మీద, కొన్ని విషయాల మీద ఎవరిని వెళ్తే వాళ్ళని ఆదరించటం, వాటి కోసం ఆయన నిలబడటం అనేది ఆయన సాధారణంగా జీవన్ రెడ్డి ఆ విషయంలో చేస్తూ ఉంటాడు. ఆయనకి ఒక వ్యక్తిత్వం గల మనిషి దాంట్లో లేదు. అయితే ఇక్కడ కనీసం జీవన్ రెడ్డిని సంప్రదించకుండా, ఆయనతో చేయకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపేట వేయటం వల్ల సహజంగానే అలాంటి వాళ్ళకి తమ యొక్క ఉనికి ప్రమాదం ఏర్పడింది అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడటం జరుగుతాయి. అది సాధారణమైన విషయం. అది ఈ విధంగా ముఖ్యంగా కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వ్యూహం ప్రకారం తాను ఇతర పార్టీ నుంచి వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి పీఠం ఆక్రమించాడు కాబట్టి తనతో వచ్చినటువంటి పాటు వచ్చిన టీడీపీ వాళ్ళకి కానీ, ఇతర పార్టీ వాళ్ళకి కానీ ప్రాముఖ్యత ఇస్తూ అసలు కాంగ్రెస్ లో ఎవరున్నారో దశాబ్దాల తరబడ వాళ్ళని సాధ్యమంత వరకు తెర వెనక్కి పంపించడం కోసం వ్యూహాత్మకంగా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్న ప్రయత్నాల ఫలితమే ఇవాళ జీవన్ రెడ్డి ఎపిసోడ్ అని చెప్పొచ్చు. వాళ్ళ ఇలాంటి సమస్యని తీర్చడం కోసం ఏఐసిసి జోక్యం చేసుకుని వాళ్ళు అనేక ప్రతిపాదనలు చేస్తే వాళ్ళు ఇది సమస్య పరిష్కారం చేసినప్పుడు కూడా అవి ఏమీ కూడా ఫలించకుండా జీవన్ రెడ్డి పార్టీ నుంచి బయటికి వెళ్ళటగా తప్పనిసరి పరిస్థితులు ఏర్పాటు చేసింది అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పితే అది మరొకటి కానీ నేను అనుకోను. కాబట్టి ఇది ఒక సహజ పరిణామం. ఇవాళ ఎవరు ఏ పార్టీకి వెళ్తారు, ఏ పార్టీలో ఎలాంటి గౌరవం ఇస్తారు అనేది అనేక విషయాల మీద ఆధారపడి ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ లో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మంత్రి పదవులు కీలకైన సబితా ఇంద్రారెడ్డి గారి, తుమ్మల నాగేశ్వరరావు అసలు టీడీపీ నుంచి వచ్చి బీఆర్ఎస్ లో మంత్రి అయ్యారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రి అయ్యారు. ఆ విధంగా అనేక మంది అన్ని పార్టీల్లో కూడా ఉండి ఎక్కడున్నా కూడా మంత్రి పదవులు పోతున్న వారు, కీలకమైన పదవులు పొందుతున్నారు. ఏ పార్టీలో చేరినా కూడా ఏ పదవి రాని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇవాళ అనేక సమీకరణలలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులతో ఉన్నటువంటి సంబంధాల విషయం మీద అయితే ఆధారపడుతుంది ఎవరు ఏ పార్టీలో. అయితే తమది అనుకున్న పార్టీలో సంబంధం లేకుండా తమకి నిన్నటి వరకు తాము ఎవరి మీద అయితే పోరాడుతున్నామో, ఎవరి మీద వ్యతిరేకంగా అయితే రాజకీయంగా పోరాడుతున్నామో వాళ్ళని పార్టీలో తీసుకొచ్చి వాళ్ళ పెద్ద పెట్టి వేసినప్పుడు తట్టుకోవడం చాలా మందికి కష్టం అవుతుంది. అటువంటిప్పుడు వాళ్ళని సర్ది చెప్పి ఇద్దరిని కలిపి తీసుకెళ్లేటువంటి ఒక నాయకత్వం కూడా కనిపించట్లేదు. ఇలాంటి సమస్య కేవలం కాంగ్రెసే కాదు, అటు బీజేపీ ఎదుర్కొంటుంది, మరి అక్కడ బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది, మరి అక్కడ ఆంధ్రాలో తెలుగుదేశం కూడా సమస్యని వాళ్ళ తీవ్రంగా పెద్ద ఎత్తున ఎదుర్కొంటుంది.
ఇలాంటి దేశవ్యాప్తంగా ఉంది, అన్ని పార్టీల్లో దేశవ్యాప్తంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇవాళ అస్సాంలో ఎన్నికల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి బీజేపీ నాయకుల్ని, సీనియర్ నాయకుల్ని 15 మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా టికెట్లు ఇవ్వకుండా నిన్న మొన్న కాంగ్రెస్ నుంచి వచ్చేసిన వాళ్ళకి పెద్ద పెట్టేస్తున్నారు. అందుకనే నిన్న ఒక రివ్యూ చూశాను. అస్సాంలో ఇవాళ జరుగుతున్న ఎన్నిక గోగాయ్ నాయకత్వంలో కాంగ్రెస్ కి, అప్పుడు హేమంత్ బిశ్వ శర్మ నాయకత్వంలో కాంగ్రెస్ మధ్య జరుగుతుంది. ఇది బీజేపీ కాంగ్రెస్ పోరాటం కాదు అన్నట్టుగా కామెంట్ చూశాను నిన్న. కాబట్టి ఈ విధంగా ఇవాళ అన్ని ఒక సిద్ధాంతాలు ఎప్పుడైతే రాజకీయ పార్టీలు గత 2-3 దశాబ్దాలుగా విధానపరమైనటువంటి విషయాలు ఇచ్చి కేవలం ఏదో విధంగా అధికారంలో ఉండాలి, అధికారం ఆక్రమించటమే, అది పదవిలో ఉండాలి, పదవిలో ఉంటేనే మనకు విలువ అని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఇవాళ ప్రాకులాడుతున్న కారణంగా ఈ విధంగా ఒక పార్టీలో పదవి లేకపోతే ఉండలేకపోతున్నారు. ఆయన ఎమ్మెల్యే గెలిచినా కూడా ఎమ్మటే ఎందుకు అధికార పార్టీలో చేరాడు? ఆయన ప్రలోభాలకు లొంగే చేరారు. కేవలం రేవంత్ రెడ్డి తన యొక్క ఆధిపత్యం పార్టీలో సీనియర్ కాంగ్రెస్ నాయకుల నుంచి వచ్చేటువంటి ఒత్తిడిని తట్టుకొని తన సొంత బలం పెంచుకోవడం కోసమే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులు గుర్తు చేసి వాళ్ళు ఇవాళ స్పీకర్ వాళ్ళు అసలు పార్టీయే మారలేదు. కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తే పార్టీ మారలేదు అసలు. అతను స్పీకరు ఆ విధంగా ఇవాళ తీర్పు ఇచ్చినటువంటి సమయంలో మనం ఉన్నాం. కాబట్టి పార్టీ ఫిరాయింపులు ఇవాళ రాజకీయ పార్టీలు నిబద్ధత ఎప్పుడైతే కోల్పోయాయో, విధానపరమైనటువంటి అంకితభావం కోల్పోయాయో, అది ఏదో విధంగా అధికారంలో కొనసాగటమే. మరి అవినీతి విషయంలో కూడా రాజీ వైఖరి అవలంబిస్తున్నారు. సాధారణంగా ఇటువంటి సమస్యలు ఏర్పడటం, ఇటువంటి పరిణామాలు ఏర్పడటం సర్వసాధారణంగా అయిపోయింది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఫైనల్ గా ఇటువంటి ఫిరాయింపు రాజకీయాన్ని వ్యక్తిగతంగా లీడర్స్ అండ్ పార్టీస్ పరంగా కాకుండా ఓట్లు వేసేటప్పుడు ప్రజల మీద, అవి పెద్ద కాన్స్టిట్యూన్స్ అయితే వాళ్ళు ఆల్రెడీ గెలిచి ఉండి ఇలాంటి ఫిరాయింపులు చేసినప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో కానీ వీటిలో కానీ ప్రజల అభిప్రాయాన్ని కానీ, ఓట్ బ్యాంక్ ని కానీ, సామాన్య ప్రజల్ని కానీ అనే ఓన్లీ ప్రజల వరకు కన్సిడర్ చేసుకుంటే ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ప్రశ్న గారు, మీరు అన్నట్టుగా ఓటు వేసేటప్పుడు ప్రజలు నిర్ణయించుకోవాలి ఎలాంటి నాయకుడికి మనం ఓటేస్తున్నాం అని అంటున్నారు కదా. అదే పర్స్పెక్టివ్ లో అదే సమయంలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే నిజంగానే ఈ జీవన్ రెడ్డికి ఆ జగిత్యాల నియోజకవర్గం ప్రజలకి జీవన్ రెడ్డి మీద మొహం వస్తుంటుంది, బోర్ కొట్టుంటాడు, అవుట్డేటెడ్ అయి ఉండొచ్చు, ప్రజలను రంజింప చేసి ఉండకపోవచ్చు అభివృద్ధి కార్యక్రమాలతోటి. వాళ్ళ కష్ట సుఖాల్లో ఇతను ముఖ్యమైన వ్యక్తిగా మిలిగి ఉండడు. అందువల్లనే అతను ఓడించారు ప్రజలు. అంతిమంగా ఓటమిని వాళ్ళన్నా గెలుపుని వాళ్ళన్నా ప్రజలే నిర్ణయం. ఓటే చాలా అత్యంత బలమైన ఆయుధం. సో ఇతనికి రాలేదంటే ఆ వాస్తవాన్ని గ్రహించే విజ్ఞత వివేకం లేకనే ఇలా చిందులు దొక్కుతున్నాడు జీవన్ రెడ్డి. అతను ఓడిపోయాడు అనే విషయాన్ని దాన్ని గుర్తించకుండా ఎవరో గెలిచారనే ఒక కడుపు మంటతోటి ఇప్పుడున్న ప్రభుత్వం నా పార్టీ ప్రభుత్వం కదా, నాకెందుకు పెద్దపేట వేయరు, నాకెందుకు ప్రాధాన్యత ఇవ్వరంటే ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు సీనియర్స్ అందరికీ. వాళ్ళ పార్టీ మనుషులు కానీ, గవర్నమెంట్ కానీ, ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూనే ఉంది సీనియర్స్ కి. ఇవ్వబట్టే ఒక రకంగా సవ్యంగానే సక్రమంగానే పరిపాలన అనేది సాగుతుంది అనుకోవాలి. అలాంటి సందర్భంలో ఇంత మంచి వాతావరణాన్ని స్పాయిల్ చేయాలనే ఒక దురుద్దేశం అయి ఉండొచ్చు జీవన్ రెడ్డి గారికి. అతనిది ఏమి ఇక్కడ నడవడం లేదో ప్రజలకు వివరించి ఎల్లుంటే ఎంతో కొంత మేరకైనా అతనికి ఒక సానుభూతో జాలో ప్రజల్లో మిగిలి ఉంటది. అలాంటివన్నీ ప్రస్తావించకుండా నన్ను అవమానించారు అంటే నువ్వు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే అవమానమే ఎదురవుతుంది. నువ్వు పార్టీ సింబల్ తో కాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా నిలబెట్టి పార్టీని ధిక్కరించే విధంగా వాళ్ళని గెలిపించుకుని ఇది నా పవర్ అంటే ఏంటి, ఇతని వ్యక్తిగతమైన డామినేషన్ ని అధిష్టానానికి తెలియజేయాలని. ఇంతో అంతో సీనియర్స్ సహకరించబట్టే కదండి రేవంత్ రెడ్డి పరిపాలన ఒక మాదిరిగా సవ్యంగానే నడుస్తుంది అనుకోవాలి. ఇదేమి కాంగ్రెస్ పార్టీ ఒక రీజనల్ పార్టీ కాదు, అది కూడా ఒక రకమైన ఎన్నో సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలిన ఒక నేషనల్ పార్టీ. ఇక్కడ జరుగుతున్న పరిపాలన తీరుని గమనించే హైకమాండ్ వాళ్ళకి ఢిల్లీలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ వ్యక్తిగత పరమైన ఆచరణలో పరిపాలనలో ఏది ఉండదు అనే నిజాన్ని జీవన్ రెడ్డి గుర్తించాలి. జీవన్ రెడ్డి పట్ల వ్యవహార శైలి ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ అన్ని రకాల ఆదేశాలు అనుమతులతోటి అతని పట్ల వ్యవహరిస్తారు ఇక్కడున్న రాష్ట్ర నాయకత్వం.
రేవంత్ రెడ్డికి నచ్చలేదనో లేకపోతే ఇంకొక కోమటిరెడ్డికి నచ్చలేదనో జీవన్ రెడ్డిని ఒక రకమైన పొగపెట్టే కార్యక్రమం వీళ్ళకి అధికారాలు ఉండవు జనరల్ గా రియాలిటీలో. హైకమాండ్ కి తెలిసే అంతా జరుగుతుందనే వాస్తవాన్ని జీవన్ రెడ్డి గమనించి ఉంటే అతను ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి అనేక రకమైన సమస్యలు ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చి ఈ విధమైన గెలిచిన అభ్యర్థి మన పార్టీలోకి వచ్చాడు, ఇతను చేయలేకపోతున్నాడు, నేను భుజాన్ని వేసుకొని పోరాడుతున్నాను, నాకు న్యాయం చేయండి, ప్రజలకు న్యాయం చేయండి అని అడిగుంటే ఇతని మీద గౌరవం పెరిగేది. అది కాకుండా నాకు అవమానాలు ఎదురవుతున్నాయి అనే కారణంతో పార్టీ మారడం అనేది ఇంత సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డికి ఏమాత్రం తగదు. బిఆర్ఎస్ పార్టీలో ఇంతకంటే ఘోరమైన ఒక పరిస్థితి ఎదుర్కోబోతాడు. వాళ్ళకి ఈ ఎపిసోడ్ లో అత్యధికంగా లాభపడేది బిఆర్ఎస్ పార్టీ అనండి. జీవన్ రెడ్డికి ఏం న్యాయం జరగదు, కాంగ్రెస్ కు పోయేది కూడా లేదు, లబ్ధి పొందేది బిఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అతను వాళ్ళకి గెలిచిన క్యాండిడేట్ వెళ్ళిపోయాడు కాబట్టి బిఆర్ఎస్ కి రాబోయే ఎలక్షన్ లో క్యాండిడేట్ ని వెతుక్కునే శ్రమ తప్పుతుంది. డైరెక్ట్ ఏంటి టికెట్ ఇస్తారు. సో గెలిపోవడం తర్వాత మనం ఇప్పుడేమి ఆయన ఓడిపోతాడండి ఈ వ్యతిరేకతతో అక్కడ కూడా గెలవడండి అని అనొచ్చు, కానీ గెలిపోవటములు అనేవి ప్రజల చేతుల్లో ఓటు అనే ఒక ఆయుధం మీద ఆధారపడి ఉంది కాబట్టి అతనికి మన అంచనా ప్రకారం చేదనుభవాలు ఎందుకంటే చేదనుభవాలు ఎదురుగాపోతున్నాయి. ఏ నాయకుడికైనా సరే చిత్తశుద్ధి ఉండి క్రెడిబిలిటీ పెంచుకోవాలంటే ఒక సహేతుకమైన కారణాలతోటి విడిచిపెట్టాలి, కానీ ఇతను స్వార్థ ప్రయోజనాల కోసం ఇతనికి వ్యక్తిగత గౌరవాలకు ఆటంకం కలిగించారు, ఇతను డామినేషన్ నడవట్లేదు అని ఇలా ప్రజలకి నచ్చని కారణాలతో వెళ్ళే లీడర్కి ఎవరికి కూడా ఇలాంటి వాతావరణంలో మనుగడ అనేది చాలా కష్టమైన విషయం. ఇప్పటికైనా సరే ఈ డెమోక్రటిక్ సిస్టమ్ లో లీడర్స్ తీసుకునే పొలిటికల్ రిలేటెడ్ డెసిషన్స్ ఒక మీనింగ్ఫుల్ రీజన్ వెళితే ఎప్పటికైనా సరే రాజకీయాల్లో ఇంకా కొంత ఆనెస్టీ, ఎథిక్స్, ఇంటిగ్రిటీ ఉంది అనేది అట్లీస్ట్ ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఈ విధమైన వ్యవహార శైలి ఏ పార్టీకి ఏ నాయకుడికి కూడా తగ్గదు, ఆమోదించదగింది కాదు. థ్యాంక్ యూ సుందరయ్య గారు. ఫైనల్ గా నరేంద్ర గారు మీరేమనుకుంటున్నారు? ప్రజల వరకు చూసుకుంటే దాని గురించి చెప్పండి. దాంతో ప్రజల్లో దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇవాళ. ఆయన సుందరయ్య గారు చెప్పినట్లు ఇవాళ నిజాయితీ కానీ లేకపోతే ప్రజలకి సేవ చేయాలని, వాళ్ళ సమస్య కోసం పోరాడాలని, వాళ్ళ పని చేయాలనేటువంటి ప్రజాసేవ కోసం ఇవాళ రాజకీయాలకు వస్తూ ఉన్న వాళ్ళు చాలా అరుదు. వాళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు లేకపోతే ఏదో బిజినెస్ చేస్తున్న వాళ్ళు దీని ఒక వ్యాపారంగా మలిచి తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఇది ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ గా రాజకీయాలను చూస్తున్నారు తప్పితే వీళ్ళెవ్వరూ కూడా ప్రజాసేవ కోసం రావట్లేదు. అలాగే ప్రజల సమస్యల కోసం పోట్లాడి వాటి కోసం పనిచేసి ప్రజల మధ్య ప్రజల పరిష్కారం కోసం కృషి చేయటం ద్వారా గుర్తింపు పొందే నాయకులు కూడా ఇవాళ చాలా అరుదుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరు ముఖ్యంగా ప్రజా సంఘాల్లో పనిచేసి ప్రజల సమస్యల మీద ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయిన వాళ్ళు ఇవాళ ఏ పార్టీలో కూడా లేదు, చాలా అరుదుగా ఉన్నారు, ఒకరిద్దరు ఉన్నా కూడా. కాబట్టి ఇవాళ పరిస్థితి ఉన్న వాళ్ళలోనే ప్రజలు తమ వాళ్ళు ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా ఈ విధంగా పార్టీ ఫిరాయింపుల మీద ప్రజలు వ్యతిరేకంగా తీర్పిస్తే అక్కడ నియోజకవర్గంలో రేపు జగన్ రెడ్డే కాదు, జగన్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఎవరైతే బీఆర్ఎస్ ని కాంగ్రెస్ కు వచ్చారో అతను కూడా బీఆర్ఎస్ మీద గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా రాహుల్ గాంధీ గత ఎన్నికల ప్రణాళికలోనే ఎన్నికల ప్రచారంలో మా పార్టీలో చేరాలంటే మీ పదవులుగా రాజీనామా చేసి చేరాలి, లేకపోతే చేరడానికి వీల్లేదు, మేము రానివని చెప్పారు. అయినా కూడా వాళ్ళు దొంగచాటుగా ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలని జరిపించుకొని వాళ్ళు ఇంకా సాంకేతికంగా వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులే అని చెప్పి ఒకవేళ వాదిస్తూ మరో పక్కన వాళ్ళని కాంగ్రెస్ కండవా కప్పి కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టు ఈ విధంగా దొంగాట ఆడుతున్నారు వీళ్ళు. ఒక విధంగా బీజేపీ అయితే స్పష్టంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవులకి రాజీనామా చేసి రావాలి అని స్పష్టం చేస్తున్నారు. గతంలో రఘునాథరావు కానీ అది ఈటెల రాజేంద్ర కానీ వాళ్ళు ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి వచ్చి బీజేపీలో చేరి మళ్ళీ ఇక్కడ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అయితే ఇవాళ ఈ విధంగా ఒక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజలు స్పష్టంగానే వాళ్ళు తెలివైన నిర్ణయం చెప్తారు. తెలివైన ఇటువంటి వాళ్ళని ప్రజలు ఆదరిస్తారని ఈ విధంగా ఒక పార్టీతో గెలిచి మరో పార్టీలో చలామణి అవుతున్న వాళ్ళని ప్రజలు ఆదరిస్తారని అనుకోను. అయితే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో అటు విధంగా ఉండొచ్చు. అయితే ఇది మాత్రం మొత్తం ఈ పరిణామం ఈ ఫిరాయింపు రాజకీయాలు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తను అదే విధంగా చేసింది. అయితే తెలివిగా
ఆనాడు పార్టీల్ని చీల్చినట్టు సృష్టించి ఆ విధంగా ఆ ఫిరాయింపుల చట్టం పరిధిలో రాకుండా చేసి చేయటం ద్వారా ఫిరాయింపులకి చట్టబద్ధత కల్పించింది బీఆర్ఎస్. ఈ విధంగా ఈ ఫిరాయింపు రాజకీయాల మీద ప్రజలు ఒక విధంగా పుడికి విసుగు చెంది ఉన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు తప్పనిసరిగా తగ్గ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సుందరయ్య గారు, నరేంద్ర గారు. ఈ ఫిరాయింపు రాజకీయవేత్తల మీద చాలా డీటెయిల్డ్ గా ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో ఈ చర్చ. ఓకే అండి. థ్యాంక్ యూ అండి.